అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమ. ఏప్రిల్ నెల 11వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 11వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం ఉత్తర పాల్గొని కరవ పక్షం శుక్లపక్షం యోగం ధ్రువ రోజు శుక్రవారం జన్మరాశి కన్యరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:57 నుండి 12:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:40 నుండి 1:38 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:40 నుండి 12:20 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:08 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారి సమస్యలను సృష్టించవచ్చు. మీ ప్రియమైన వారి వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టవలసిన అవసరం లేదు. ఈరోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే, కానీ వారు ఆలోచనలు ఏంటో తెలియకుండా మీ యొక్క రహస్యాలు పంచుకోవడం వలన మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనులు అడ్డంకిగా మారుతుంది, కానీ ఏదోలాగా అన్నిటిని మీరు మేనేజ్ చేసేస్తారు. అధికారుల నుంచి మీ కళల ప్రాజెక్టుకి ఆమోద ముద్ర లభిస్తుంది. దీనిపై మీరు ఎంతో కష్టపడి పనిచేసినందుకు ఇది మీకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. తల్లులు వారి ఉద్యోగాలు ఈరోజు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. వారి పిల్లలు కుటుంబాల పట్ల నెరవేర్చాల్సిన పనులు కూడా పక్కన పెట్టవలసి ఉంటుంది. వారి కుటుంబంతో కాసేపు గడపడానికి కొంత సమయాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది. మీ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించడానికి ఈరోజు మీకు కొత్త సమయం దొరుకుతుంది. వీరిని కొంతకాలంగా వీరు వాయిదా వేస్తూ వచ్చారు. కుటుంబం గురించి ఏదైనా చేయడం యొక్క ప్రయోజనాలను మీరు త్వరలోనే చూస్తారు. మీరు పనిచేయడాన్ని ప్రేమిస్తారు, అందులో నుంచి ప్రేరణ పొందుతారు. అయితే ఈరోజు మీరు పనిలోని ఉత్తేజాన్ని పొందాల్సిన అవసరం అయితే ఉంది. మీ కుటుంబంతో బయటికి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోండి. వారితో గడిపే సమయం మీకు ఉత్తేజితులను చేస్తుంది. బాగా పరపతి ఉన్న వ్యక్తులు మీకు సపోర్టు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఈరోజు మీ డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా మర్చిపెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం తెలుసుకుంటారు. ఒక ఉల్లాసాన్ని నుంచి సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారుండే చోటకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. మీ ప్రేమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నది చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులలో పూర్తి చేస్తారు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిదే, కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీ కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు. వీరు పర్యావరణానికి సంబంధించిన మదుపు చేస్తే తప్పుగా లబ్ధిని పొందుతారు. అపరిమితమైన ఎనర్జీ, అంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలు, నిట్టితాలికి టెన్షన్లను కొంత వెసులుబాటు తెస్తాయి. మీ ప్రేమ మరియు మరింత దృఢంగా ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలు నమ్మవద్దు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కొత్త కుతూహలం కలిగించడం మీ స్టైల్ అర్థమైన రీతిలో పనిచేస్తుంటే మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నికల్ని అవలంబించండి. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చడం కొరకు మీ సమయాన్ని వినియోగిస్తారు. జీతాల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా అడిగి కొంత ధనాన్ని అడుగుతారు. మీ ఇంట్లో సామరస్యత కొరకు పని సహకారంలో జరగాలి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ విషయాన్ని లిఫ్ట్ చేయగలదు. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డులు వాయిదా పడినట్టు కనుక మీరు నిరాశతో బాధపడతారు. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ని కానీ చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య బాంధవ్యాలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలు మీరందరూ ఈరోజు సన్నిహితంగా పంచుకుంటారు.
మీ బలహీనతలన్నిటిని బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేస్తారు. దాంతో మీరు బాగా పారవశ పంచలను చవిచూస్తారు. మీరు ఖాళీ సమయం ఒక అనుభూతిని పొందబోతున్నారు. మీరు ఈ రోజును తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలు ఏవి మిమ్మల్ని ఆకర్షించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళన మరియు బెంగర్లు మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడిలు మరియు చర్మ సంబంధిత సమస్యలు వారికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులు కలవడం కంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ ఫర్ మార్స్, కానీ వీనస్ మార్స్ పరస్పరం కలుసుకొని ఒకరినొకరు తెలుసుకునే రోజుది. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కు కట్టుబడి ఉండండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులకు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి మీ యొక్క మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తర్వాత మీ యొక్క జీవితంలోకి అందమైన రోజుగా మార్చుకోండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ను పెరుగుదలకి వాడండి. మీ పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈరోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం, దాన్ని మీరు అనుభూతి చెందబోతున్నారు. ఈరోజు విధేయత మనసు, ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నది. ఆమె లేదా అతడు మీకు అనవసర ఖర్చులను హితబోధ చేస్తారు. చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహాలను పొందడానికి సహాయపడతాయి. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చిన ఎక్కువ కాలం నిలబడదు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి. ఎదురొచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థిక గడపడానికి కలిసి వస్తుంది. వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మనసులతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలకు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. చికాకులు, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మీకు మెరుగ్గా ఉండడంతో మరింత ప్రశాంతతంగా కనిపిస్తుంది. అనుకోని ప్రేమ మీకు బాగా కలిసి వారి దగ్గరికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. ఈరోజు మీ స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. మీ ఖర్చుదారి ధరని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు అవసరమైన వాటితోనే కొనండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి ఒక్కొక్క రంధ్రంలో ఉన్న కామ్ స్నానం కుటుంబ సభ్యుల ఆనందాన్ని పెంచడానికి విసిరివేయబడుతుంది. ప్రారంభించబోయే పనులలో కూడా శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. మీ యొక్క 2 రంగాల్లో విజయాన్ని అయితే సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఎలా ఏర్పడినా మీ యొక్క సిద్ధశుద్ధి ఉంటే నడిపిస్తుంది. హౌజపరంగా పూర్తి పనులు చేస్తే లాభాలు ఏర్పడను. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో టైం వృధా చేయవద్దు. లౌక్యమైన వ్యవహారాల్లో వృధా సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి చేసే భయంకరమైన ఫలితాలు. వివాహాది దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. వాచ దోషం పెరగకుండా చూసుకుంటారు. అనవసరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్మి నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
అనారోగ్య సమస్యలు పెరగడం, కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. బాధ ప్రతి వాళ్ళ జోలికి పోకుండా చాలా మంచిది. సమస్యలు తొలగును.